నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ ఎంవి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో మెడికల్ కాలేజ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయము, పీపీపీ పాలసీ విధానంలో 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఇటు వైసీపీ పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ విధానం ద్వారా ముఖ్యంగా వైద్య విద్య అనేది విద్యార్థులకు సులభం అవుతుందా, లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నట్టు 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం ధారాదత్తం చేసే అవకాశం ఉందంటారా? ఒక డాక్టర్గా మీరేం చెప్తారు సార్? అంటే మేము ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ఉండేటివి, అంటే 5 ఉండేటివి. అప్పుడు వైజాగ్, గుంటూరు, కర్నూలు, ఉస్మానియా, గాంధీ, తిరుపతి రూయా హాస్పిటల్స్. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. గుల్బర్గా, తర్వాత కాకినాడ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మామూలుగా మెరిట్ ఉన్న విద్యార్థులంతా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పోతారు. ఇప్పుడు గుల్బర్గా ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గుల్బర్గా కాలేజీలోనే, ప్రైవేట్ కాలేజీలోనే చదివారు. ఇది వైసీపీ నాయకులు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గా కాలేజీలోనే చదివినారు. అది అప్పుడు ప్రైవేట్ కాలేజే. అంటే స్టాండర్డ్స్ కొంచెం ప్రభుత్వ కళాశాలలో మెయింటైన్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలకు జనరల్ హాస్పిటల్ అటాచ్డ్ ఉంటుంది. జనరల్ హాస్పిటల్ అటాచ్డ్ ఉన్నప్పుడు కేసులు దండిగా వస్తాయి. మెడికల్ సైడ్ అయినా కానీ, సర్జికల్ సైడ్ అయినా కానీ, కంటి విభాగము, ముక్కు, చెవి, గొంతు విభాగము, రకరకాల విభాగాలు ఉన్నాయి కదా. ఆ రకరకాల విభాగాలకు శాఖలు ఉంటాయి. మామూలుగా సర్జికల్ సైడ్ అయితే 4 యూనిట్లు 5 యూనిట్లు ఉంటాయి. మెడికల్ సైడ్ 4 యూనిట్లు 5 యూనిట్లు ఉంటాయి. స్పెషాలిటీస్ అయితే 2 యూనిట్లు 1 యూనిట్ ఉంటుంది. ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ ప్రైవేట్ కాలేజీలో వచ్చేసరికి అనాటమీ ఉంది మాకు ముఖ్యంగా. అనాటమీలో జనరల్ హాస్పిటల్లో ఎవరైనా కానీ శవాలు వదిలిపెట్టిపోవడమో లేకుంటే వాలంటరీగా వాళ్ళు ఇచ్చిపోవడమో జరుగుతుంటుంది. అనాటమీలో అనేసరికి మాకు దాదాపు 1.5 సంవత్సరం మేము అనాటమీ చేయాల్సింది ఉంటుంది. అంటే చెయ్యి 3 మాసాలు, కాలు 3 మాసాలు, అబ్డామిన్, థొరాక్స్ 6 మాసాలు, హెడ్ 3 మాసాలు, ఒక్కొక్క పార్టు డిసెక్షన్ చేసి మాకు ట్యూటర్స్ హితబోధ చేస్తుంటారు. కొంచెం ఆ ఫెసిలిటీ ఒక బాడీనే చేసి అందరికీ డెమాన్స్ట్రేట్ చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే. అది తేడా. స్టాండర్డ్ బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కు ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తక్కువ. ఇక్కడ సీట్ రాని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. కాకపోతే ఫైనల్గా వచ్చేసరికి, ప్రాక్టీస్కి వచ్చేసరికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా పీపీపీ మోడల్ అని అంటున్నారు. పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యంలో. ప్రైవేట్ అనేసరికి ఇదే ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాల. ఇంకేమైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ను మెయిన్గా చూసుకొని ఏమైనా చేసుకుంటారేమో. అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఆ హాస్పిటల్గా చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ హాస్పిటల్ అనేసరికి కేసులు తక్కువ వస్తాయి. ఈ జనరల్ హాస్పిటల్కి వచ్చినన్ని కేసులు రావు. అది తేడా ఉంటుంది. అంటే ఇందులో ఏంటంటే వైద్య చదువు అనేది ఖర్చులతో కూడుకున్న పరిస్థితి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ప్రైవేట్ అనేసరికి అంటే ప్రభుత్వం ప్రమేయం ఉంది కాబట్టి కొంత తక్కువ ఉండొచ్చు. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివేదానికంటే ఎక్కువే ఉంటుంది ఖర్చు. ప్రైవేట్ యాజమాన్యం ఉంది కాబట్టి వాళ్ళు లాభాలు ఉంటాయి, ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారుగా. అది ఏమో నాకు ఐడియా లేదు, ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. వచ్చింటే మరి స్టార్ట్ చేయాలి కదా, లేదు కదా.
అంటే ఇప్పుడు పీపీపీ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు? దీనివల్ల ప్రభుత్వానికి లాభమా లేకపోతే ప్రైవేట్ సంస్థలకు ఏమైనా? ప్రైవేట్ సంస్థలకే ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఏముంటుంది? ప్రభుత్వం ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఏదన్నా అది ఇస్తారేమో, దానికి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంటు. వాళ్ళకు కొంత ఈ చదివే విద్యార్థులది వాళ్ళ ఇది ఉంటుంది కదా, అసిస్టెన్స్ ఉంటుంది కదా. ఈ ప్రైవేట్ అధిపతులకు ఏదో డబ్బులు డొనేషన్ అది ఉంటాయి, వాళ్ళకు ఎక్కువ ఉంటాయి. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.